హలో అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఈవినింగ్ అప్డేట్ అయితే ఏనికి వచ్చేసినా మీకోసం అయితే మన వినాయకుని దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూసేద్దాం. ఇక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూస్తే మొత్తం ఫేస్ వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట. ఫేసెస్ అయితే వెల్డింగ్ చేస్తుర్రు చూసుకోండి. మెయిన్ ఫేస్కి అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తుర్రు. మొత్తం అయితే డీటెయిలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మెయిన్ ఫేస్ ఉంది, దాని వెనకాల అయితే మన స్టేజ్ మీద అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిర్రు. ఈ ఫేస్ అయితే బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఈసారి అయితే కొంచెం ఫేస్ అయితే కొంచెం వైడ్గా అయితే తయారు చేసిర్రు, పెద్దగా అయితే తయారు చేసిర్రు. మీకు అయితే కనిపిస్తూనే ఉంటుంది చూసుకోండి. ఇక మనం మార్నింగ్ అయితే అప్డేట్ ఇచ్చిన మన వినాయకుని బాడీ అయితే పైన అయితే ఎక్కించారు అన్నమాట మన తాళ్ళ ద్వారా. క్రెయిన్ అయితే రాలేదు, క్రెయిన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ క్రెయిన్ అయితే రాలేదు. ఇప్పుడైతే మన వినాయకుని బాడీ పార్ట్ అయితే పైన అయితే ఎక్కించారు. దానికైతే వెల్డింగ్ అయితే ఇంకా కాలేదు, ఖాళీ తాళ్లతో కట్టేసి అయితే ఉన్నది చూసుకోండి. మొత్తం తాళ్లతో సుత్లి రఫ్తోనైతే కట్టేసి ఉంది. దానికైతే వెల్డింగ్ ఇంకా చేయలేదు, దాన్ని కూడా వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. అదైతే వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్ చేసుకుంటారు, అందుకనే ఇంకా వెల్డింగ్ అయితే చేయలేదు. ఇంకా ఈరోజు నైట్ దాకా అయితే మొత్తం వెల్డింగ్ అయితే అయిపోతుంది. మొత్తం వెల్డింగ్ అయిపోయిన తర్వాత అయితే మనకు ఓవరాల్గా అవుట్పుట్ అయితే వెళ్తుంది అనమాట. ఈ ఫేస్ అయితే రేపు పొద్దున లేకుంటే సాయంత్రం దాకా అయితే పైన అయితే ఎక్కిపిస్తారు. ఎట్లా అయితే ఎక్కిపిస్తారో మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తాయి మన వినాయకునికి సంబంధించిన. ఇక్కడైతే మనకు వెల్డింగ్ వర్క్ ఇదైతే చేయడం జరుగుతుంది. ఫేసెస్కి సంబంధించిన ఇదైతే ఉంది చూసుకోండి. ఇక ఇక్కడ మన గజ్జలమ్మ తల్లి మండపం దగ్గర చూసుకున్నట్లయితే ఇంకో 2 ఫేసెస్ అయితే వెల్డ్ అయితే అవుతున్నాయి. దీనికి కూడా మొత్తం అవుట్పుట్ ఇచ్చేసారు, మొత్తం డీటెయిలింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక్కడ కళ్ళు చూసుకోండి, మన వినాయకుని ఐస్ అన్నమాట. ఇదైతే తొండం భాగం అన్నమాట. ఇదైతే హాఫ్ తొండమే చేసిర్రు. ఇక మిగతా ఏదైతే అలా సపరేట్గా అయితే చేస్తారనమాట. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదైతే మన వినాయకుని బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇదైతే తొండం మొత్తం అవుట్పుట్ అయితే డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు. ఈసారి అయితే మన వినాయకుని 3 ఫేసెస్ కూడా సేమ్ సైజులో అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి చిన్న పెద్దగా అయితే ఉండదు, మొత్తం 3 ఫేసెస్ అయితే సేమ్ సైజులో అయితే ఉంటాయి. అందుకోసమే మొత్తం డీటెయిలింగ్ అయితే నీట్ అయితే ఇస్తారు. కొంచెం టైం పడుతుంది కానీ మొత్తం డీటెయిలింగ్ అయితే ఎండ్ వరకు ఇస్తారు. ఇక్కడ అప్డేట్ అయితే ఇదే ఉంది, మనకి ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఎక్కువ ఏం అప్డేట్స్ అయితే లేవు, ఇదే ఉంది. ఖాళీ వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. మన వినాయకుని మెయిన్ ఫేస్ అనుకుంటా ఇది, అందుకే మన వినాయకుని మండపం ముంగటే పెట్టిర్రు. మళ్ళీ ఒకసారి ఎవరైతే మన పోస్టర్ చూసుకోలేదో అందరికైతే ఒకసారి పోస్టర్ అయితే చూపిస్తానండి. ఇక్కడైతే మన హుండీ పెట్టిరన్నమాట, బొట్టు ఉన్నది, హుండీ ఉన్నది. ఎవరికైతే డొనేషన్ ఇవ్వాలో, డొనేషన్ అంటున్నా సారీ, మన చందా ఇవ్వాలో, ఎవరికైతే ఏదైనా హెల్ప్ చేయాలో ఇక్కడైతే చేయొచ్చు. మన స్కానర్ అయితే ఉన్నది, స్క్రీన్ షాట్ తీసుకుని అయితే అందరైతే చేయొచ్చు. తీసుకోండి, ఇక్కడైతే చందా భక్తులు వచ్చి మనకు సమర్పిస్తారనమాట. ఎంత అంటే అంత 100, 200 ఎంత పడితే అంత అయితే అలా దోషినంత అయితే మనకు అయితే సంపరిస్తారనమాట. చూసుకోండి, మన పోస్టర్ అనమాట. ఎవరైతే పోస్టర్ చూసుకోలేదో మొత్తం పోస్టర్ అయితే చూసుకోండి. శ్రీ గజ్జలమ్మ తల్లి, ఇక్కడైతే గజ్జలమ్మ తల్లి ఉన్నారు. మన హయగ్రీవ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, శ్రీ జగన్నాథ స్వామి. ఇంకా ఇక్కడైతే కొంచెం స్పెల్లింగ్ అయితే చదవడానికి ఎక్కడిక్కడ అయితే ఉంది. వాసవి కన్నయ్యక పరమసుందరి, వాసవి కన్నయ్యక పరమసుందరి అమ్మవారు ఇక్కడైతే ఉన్నారు. ఇదైతే కొంచెం బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసారు. మొత్తం ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇట్లా ఉంది. మనకు ఈసారి అయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన వినాయకుని బ్యాక్ సైడ్ అయితే గ్లోబ్ వస్తుంది అన్నమాట. గ్లోబ్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఇదైతే ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. అదైతే చూసుకుందాం. నిన్ననే అప్డేట్ చేసారు ఈ పోస్టర్, ఎవరైతే చూసుకోలేదో చూసుకోండి. ఇక అప్డేట్ ఇదే అన్నమాట, ఈ ఓవరాల్గా అప్డేట్ ఇదే అన్నమాట. మన వినాయకుని బాడీ పార్ట్ అయితే ఎంతో అందంగానే అనిపిస్తుంది. పైన వెళ్ళిన తర్వాత ఎంతో వైడ్ అయితే, కింద ఉన్నప్పుడు అంత కనిపించలేదు కానీ పైన ఉన్నప్పుడు అయితే, పైన పెడితే ఇంకా వైడ్ అయితే అనిపిస్తుంది. చూసుకోండి, వెల్డింగ్కి సంబంధించిన వారికి ఇదే అన్నమాట.